టాలీవుడ్ సీనియర్ స్టార్లో టాప్ 2 హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ పేర్లు వినిపిస్తాయి. అప్పట్లో వీరి బాక్సాఫీస్ వారికి ఫుల్ క్రేజ్ ఉండేది. తర్వాతి తరం స్టార్లు వచ్చినా కూడా ఇప్పటికీ ఈ స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్లుగా తడపడుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ చిరంజీవి వారసుడు ఆయన కుమారుడు రామ్ చరణ్ సినీ రంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కానీ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మాత్రం లేటెస్ట్గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఒక రేంజ్లో చర్చ జరుగుతోంది. అతని రీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటూ నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతో పాటు ఒత్తిడి కూడా భారీగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమైతే లేదు. అదే సమయంలో రామ్ చరణ్ వంటి స్టార్తో పోలికలు కూడా వస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రెండో సినిమాగా రాజమౌళి డైరెక్షన్లో చేసిన మగధీర ఇండస్ట్రీ హిట్గా నిలిచి చరణ్ని తిరిగిలేని స్టార్ని చేసింది. ఇప్పుడు మోక్షజ్ఞకు కూడా అలాంటి ఎంట్రీ పడాలి. మోక్షజ్ఞ మొదటి మూవీ హనుమన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్తో చేయనున్నాడని తెలుస్తుంది. రెండో సినిమా కోసం బోయపాటి సీని లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే మోక్షజ్ఞకు సాలిడ్ ఎంట్రీ కుదిరినట్టే. ఇప్పటికే తన కెరీర్లో లుక్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక యాక్టింగ్తోనూ అదరగొడితే తిరిగిలేని స్టార్ అవుతాడు అనడంలో డౌట్ లేదు. అదే జరిగితే అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ తలపించేలా, భవిష్యత్తులో రామ్ చరణ్ మోక్షజ్ఞ బాక్సాఫీస్ వార్ని చూడొచ్చు.